తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాన్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డా కూడా ఒకవేళ వ్యాపారంలో మనకి మంచి లాభాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి నరదిష్టి అనేది తగులుతూ ఉంటుంది. అవును. ఈ నరదిష్టి బాధ పోవాలంటే అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? నరఘోషకి నల్లరాయన పగిలిపోతుందని శాస్త్రం చెప్తుంటుంది. వినాయకుడు పొట్ట కూడా ఎందుకు పగిలింది? అక్కడ చంద్రుడు చూసి నవ్వడం దిష్టి వల్ల తగలడం. ఘోష. ఉమ్. అవునా? అన్నిటికీ కారణం ఎక్కువగా ముఖ్యంగా నరఘోష. ఇక్కడ నరఘోష గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని ఎపిసోడ్లు చేసినా, ఎంత చెప్పినా తక్కువే. ఉమ్. ఎందుకంటే రకరకాల రెమెడీస్ ఉన్నాయి దానికి. ఒక్కో రకమైనటువంటి రెమెడీస్ చూస్తూ ఉంటారు. వాటిల్లో పటిష్టమైనటువంటి రెమెడీస్ కొన్ని ఉంటాయి తప్పనిసరిగా నరఘోషకి. ఉమ్. ఇప్పుడు చూడండి, కొంతమంది ఈ దృష్టి తీసేసి రోడ్ల మీద పడేస్తుంటారు. అవును. అవి దాటుతుంటాం, ఆటోమేటిక్గా వాడికి ఉండేటువంటి ఘోషం అంతా పాటు వస్తుంది. ఉమ్. అలాగే 10 మంది బాగుంది 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 అని చెప్తుంటారు కదా. ఈ బాగుందని చెప్పినప్పుడు ఏమవుతుందంటే, నిజంగా దృష్టి అంటే కళ్ళతో చూసేటువంటిది ఒకటే కాదు, ఉమ్. ఈ కంటి ద్వారా మనసుకి ఒక దృష్టి కలుగు చేస్తూ ఉంటుంది, స్పందన కలుగు చేస్తూ ఉంటుంది. అదేంటి అంటే, మన 10 మందిలో ఒక్కడికి కనీసం కుళ్ళు లేదా జలస్ అనేది అంటాం కదా, అలాంటితో ఉండి వాడి దృష్టి అలా పడి వాడు కూడా బయట చూడటానికి జనాల కోసం బాగుంది అని చెప్తూ ఉంటాడు. కానీ మనసులో మాత్రం మనకు లేదురా వీడికి ఉందిరా, మనకు లేదురా వీడికి లేదు, ఈ రకమైనటువంటి ఒక కుళ్ళుబోత్తనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది అసలు దృష్టి ఓ మాట చెప్పాలి అంటే. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా చూస్తే చూడండి, కొత్త డ్రెస్ చినిగిపోవాల్సిందే గ్యారంటీ. సాయంత్రానికి అలా కింద పట్టమో, మట్టి అవ్వటమో, చినిగిపోవటమో ఏదో జరుగుతుంది అలాంటి వాళ్ళు తప్పనిసరిగా. ఇక్కడ కొన్ని దేవాలయాల్లో నేను కొన్ని సందర్భాల్లో చూశాను, దేవుడికి కూడా ఘోష, నరఘోష. దేవుడికి కూడా. ఎందుకంటే నేను చూశాను, నేను ఒక దేవాలయానికి వెళ్ళాను. నేను అలంకారం చేసేటప్పుడు వాళ్ళు మొత్తం కర్టన్ వేస్తారు, డోర్స్ వేసుకొని అలంకారం చేస్తారు. అలంకారం తీసేటప్పుడు హారతి ఇస్తారు మనకి తప్పనిసరిగా. ఆ పూజారి ఏం చేశాడంటే, ఉన్నటువంటి ఫస్ట్ కర్టన్ తీశాడు. జనం అందరూ బయట వెయిటింగ్ స్వామివారి దర్శనం కోసం. అందరూ అంటున్నారు. పక్కన ఉన్న దీపారాధన, అక్కడ ఉండేటువంటి పూలకి వాటికి అక్కడ ఏవో పేపర్స్ వాటివి ఉన్నాయి, మొత్తం అంటుకొని ధన 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 అంటు. అంటే ఎంత అంటే మనిషి ఘోష భగవంతుడికి తప్పలేదు, ఏ సాటి మనిషికి అనుకున్నాం కానీ ఇప్పుడు సాటి మనిషికి తప్పనిసరిగా ఉంటుంది కదా. అంత ఘోరమైనటువంటిది, అంత బలమైనటువంటి పటిష్టమైనటువంటిది ఘోష ఏదైనా ఉంది అంటే నరఘోష మాత్రమే. నరుడు పెట్టేటువంటి ఘోష మాత్రమే విపరీతమైనటువంటి ప్రభావాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ నరఘోష అనేది ముష్టివాడకు కూడా ఉంటుంది నా దృష్టిలో. పక్కవాడికి ఓ 100 రూపాయలు ఎక్కువ వచ్చినాయి, ఈ పక్కన ఉన్నవాడు ఘోష పెడుతుంటాడు, వాడికి వచ్చినాయి నాకు రాలేదు, వాడికి వచ్చినాయి నాకు రాలేదు. అంటే చివరికి ఆ స్థితిలో ఉన్న వాళ్ళలో కూడా నరఘోష ఉంటుంది. అవునా? ముష్టెత్తే వాడి దగ్గర నరఘోష ఉంటుంది, కోట్లకు పడిగెత్తిన వాడి దగ్గర నరఘోష ఉంటుంది. మధ్యస్థంగా ఉండేటువంటి వాడు ఎప్పుడన్నా మంచి షర్ట్ వేసుకుంటే ఈ పక్కన తోడు ఉండేటువంటి వాడు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నరఘోష ఉంటుంది. నరఘోషకి ఎవరు కాదు, అతీతులు. అందరికీ తప్పనిసరిగా నరఘోష అనేది వాళ్ళకు ఉండేటువంటి స్థాయిని బట్టి, వాళ్ళకు ఉండేటువంటి చుట్టూ జనాలను బట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ నరఘోష పోవాలి అంటే నిజంగా చాలామంది రకరకాల ప్రయోగాలు, హోమాలు, మంత్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. నరఘోష పోవడానికి గోమతి చక్రం ఉంటుంది. వ్యాపార సంస్థ కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఒక మనిషికి కావచ్చు, ఒక 5 గోమతి చక్రాలు తీసుకోండి. ఒక మంగళవారం రోజున తప్పనిసరిగా శుభ్రంగా కడిగి వాటికి బొట్లు పెట్టి, మీరు ఈ ఘోష మొత్తం పోవాలి అని చెప్పి ధూపం ఉంటుంది కదా, అంటే సాంబ్రాణి పొగ లేదంటే సాంబ్రాణి ధూప్ స్టిక్స్ ఉంటాయి, అదైనా సరే పొగ వేసి దేవుడి దగ్గర ఆ మంగళవారం అంతా కూడా దేవుడి దగ్గర పెట్టేసేయండి. ఆ రాత్రి అంతా కూడా పెట్టేసి మరుసటి రోజు ఇంటికైతే ఇంటికి, వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థకి రెడ్ కలర్ క్లాత్లో కట్టేసి, బయట వ్యాపార సంస్థ ప్రారంభంలో ఇప్పుడు ఏదైతే మెయిన్ గేట్ ఉంటుందో ఆ గేట్ దగ్గర కట్టడం ఒకటి, ఇంటికైతే సింహద్వారం బయట కట్టడం, ఇవి కట్టడం. మరి మనుషులైతే ఏం చేయాలి మా దగ్గర అన్నప్పుడు, ఒక్క గోమతి చక్రాన్ని తీసుకొని ఇదే విధంగా శుభ్రంగా కడిగి
దానికి ఒక పూజ అంటే మన సంకల్పం ఏ దేవత ఇష్టదేవత ఉంటుందో ఆ ఇష్టదేవత పూజ చేసుకొని శుభ్రంగా దాన్ని ఒక చిన్న కవర్లో పెట్టుకొని మన వాలెట్లో పర్సులో పెట్టుకున్న, మన దగ్గర పెట్టుకున్న, పాకెట్లో పెట్టుకున్న ఈ నరఘోష అనేది కంప్లీట్గా తీసేసుకొని మళ్ళీ వెంటనే వెనక్కి పంపించేస్తాం బయట. అంటే ఏ సమయంలో చేస్తే మంచిదండి? మంగళవారం ఉదయం పూట ఈ పూజ చేసి అవంతా అక్కడే ఉంచేసి బుధవారం పొద్దున తీసుకొని మూట కట్టడం ఒకటి, లేదు అదే వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థ కట్టడం, ఇంటికైతే ఇంటికి కట్టడం, లేదు పర్సనల్గా మనం పెట్టుకోవాలంటే ఒక గోమతి చక్రాన్ని తీసుకొని చక్కగా వాలెట్లో పెట్టుకొని మీరు ఇచ్చేస్తుంది. మరి అక్కడికి ఇక్కడికి తిరగొచ్చా అవి పెట్టుకొని అనేది చాలా మందికి అనుమానం ఉంటుంది. ఒక మరణాల చోటకి వెళ్ళేటప్పుడు మాత్రం అది తీసి పక్కన పెట్టేసి మిగిలిన ఏవైనా పర్లేదు, దాంట్లో ఏ రకమైనటువంటి దోషాలు ఉండవు. చావు జరిగినటువంటి ఇంటికి పోయేటప్పుడు కానీ అట్లాంటి వాటికి వెళ్ళేటప్పుడు, శ్మశానానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మన వాలెట్ కూడా లేదా వాలెట్లో ఉన్నటువంటి ఆ గోమతి చక్రాన్ని తీసి బయట దేవుడి దగ్గర పెట్టేసుకొని మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత మరలా జేబులో పెట్టుకొని మన పని మనం ప్రారంభించాలి. అంటే ఎవరైనా అంటే దగ్గర ఉంచుకోవచ్చు. అది ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా ఏం లేదు, ఎవరైనా ఉంచుకోవచ్చు. గోమతి చక్రానికి ఆకర్షణ శక్తి ఎంతైతే ఉందో విద్వేషణ శక్తి కూడా అంతే ఉంటుంది. చెడుని తీసుకొని వెంటనే బయటికి పంపించేటువంటి శక్తి ఒక గోమతి చక్రానికి విశేషంగా ఉంటుంది. ఆ గోమతి చక్రంలో కూడా రకరకాలు ఉంటాయి. వాటిల్లో గ్రీనిష్, బ్రౌనిష్ అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. దీంట్లో అంతకుముందు మనం చెప్పుకున్న వాటికి ఎల్లో షేడ్ ఉన్నవి కావాలని చెప్పుకున్నాం. ఇట్లాంటి వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటిది కాబట్టి తప్పనిసరిగా వ్యాపారం కానీ ఇంటికి కానీ ఈ గ్రీన్ కలర్ షేడ్ ఉంటుంది. ఆ షేడ్ ఉన్నవి తీసుకొని పెట్టుకోవడం. అంటే మన దగ్గర కూడా అంటే పెట్టుకోవాలంటే అదే పెట్టుకోవాలి. గ్రీన్ అంటే బుధుడు అంటే వ్యాపారకారకుడు, ధనకారకుడు అవుతున్నాడు, బుద్ధికారకుడు అవుతున్నాడు. కాబట్టి ఎదుటి వాళ్ళ బుద్ధి ద్వారా వచ్చేటువంటిదే ఘోష. వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఇప్పుడు మనం భోజనాలు పెడుతుంటాం, మన పెళ్ళిళ్ళ కానీ గృహప్రవేశాలు కానీ వీటన్నిటి కూడా భోజనాలు పెడుతూ ఉంటాం. ఈ ఘోషవత్రం నివారణ కలగడానికి భోజనాలు పెట్టడం కూడా ఒక నివారణ. ఒక మాట చెప్పాలి అంటే వచ్చిన 100 మందిలో 99 మంది కుళ్ళుబోతు వాడు ఉన్నారు అనుకుందాం. ఎవడో ఒక్కడుంటాడు మన శ్రేయోభిలాషి, కనీసం మన మంచి కోరేటువంటి వాడు, అరే కష్టపడ్డాడరా, కట్టుకున్నాడరా, బాగుందిరా, మంచి అమ్మాయి దొరికిందిరా, మంచి అబ్బాయి దొరికాడరా అనుకునే వాళ్ళు ఎక్కడో ఒక్కడైనా ఉంటారు కనీసం. అవునా? ఈ 99 మందికి అన్నం పెట్టకుండా వాళ్ళని ఎవరినో మనం గుర్తించలేం కదా. ఈ 100 మందిలో ఈ ఒక్కడి కడుపు నింపడం ద్వారా వాడు మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి ఆశీర్వచనం ఏదైతే ఉంటుందో ఈ ఘోషంతను కూడా నివారణ కలిగజేస్తూ ఉంటుంది. అందుకని అందరికి భోజనాలు పెడతాం. నువ్వు కుడిపోతు వాడివా, నీకు జలసు ఉందా అని అడగలేంగా, కాబట్టి అందరికీ భోజనం పెడతాం. అందుకనే అక్షతలు కూడా అందరితో ఎందుకు వేయిస్తాం మనం? ఎవరు ఎలా ఉన్నా కనీసం ఒక్కడి అక్షతలైనా వాడు వేసినటువంటి అక్షతలు సంకల్పం ఏదైతే ఉంటుందో, మంచిగా ఇల్లు కొనుక్కున్నాం ఇంకో ఇల్లు కొనుక్కోరా అని చెప్పి అక్షతలు వేస్తాడు. ఆ ఒక్కడి ఆశీర్వచనమైనా మనకు అందుతుంది, తప్పనిసరిగా వృద్ధిలోకి వస్తాము అనేటువంటి ఒక దీంతోనే మనం 100 మందితో అక్షతలు వేయిస్తాం. అంటే అంతమందిలో కొంతమంది మనసైనా చల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది కదా, మంచి కోరుకుంటారు కదా, అందుకని చెప్పి అందరితో అక్షతలు వేస్తాం, అందరికి భోజనం పెడుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి ఘోష పోవాలి అంటే గోమతి చక్రం అనేది ఈ తంత్ర పరిహారంలో చెప్పింది ఇది చాలా విశేషంగా పనిచేస్తుంది. చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రి నమః. శ్రీ గురుభ్యో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.